మన దేశంలోకి ఇతర దేశాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ ఏం మాట్లాడినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని అబద్ధాలు చెప్పేసినా సరే పత్రికలు రాసేస్తే దాంట్లో వాస్తవాలు ఇదివరకటి రోజుల్లో వెలికి తీసేవాళ్ళు ఇప్పుడు అది వదిలేసినటువంటి సందర్భం. ఇప్పుడు ఆంధ్రాలో 11 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అన్న రాజ్నాథ్ సింగ్ నోట్లో నుంచి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈనాడు మాత్రం రాసింది 13 లక్షల కోట్లు ఆంధ్ర అప్పులో ఉందని. మరి అదే పార్టీకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి హోదాలో చెప్పింది 4.5 లక్షల అప్పని, రిజర్వ్ బ్యాంక్ చెప్పింది 4.5 లక్షల అప్పని, కాగ్ చెప్పింది 4.5 లక్షల కోట్ల అప్పని. మరి అకస్మాత్తుగా 13 లక్షల కోట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారా లేకపోతే ఈనాడు రాసిందో తెలియదు. ఇట్లాంటి ఇక్కడ సాధ్యమైపోతుంది. బట్ అమెరికా లాంటి చోట్ల అట్లా సాధ్యం కాదు. ఏంటంటే ఇక్కడ కూడా అప్పులు అన్ని రాష్ట్రాలు తీసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. ఆంధ్రాలో మాత్రమే చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు అప్పు లోక కళ్యాణం కోసం, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే అప్పు అన్యాయం చేయడానికి తను దోచుకోవడానికి అన్నటువంటి రూట్లో ప్రొజెక్ట్ చేసుకొస్తుంటారు. అమెరికాకి దీనికి ఇంకేంటంటే అమెరికాలో ఇప్పుడు తాజాగా లెక్క యుఎస్ గవర్నమెంట్ డెట్ సర్వీసింగ్ నౌ 12% ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్. ఇట్ వాజ్ 7% ఇన్ 2020-21 అండ్ 9% ఇన్ 22-23. ఇది అప్పట్లో బైడెన్ రాకముందు 7%, 9% ఉన్నటువంటిది ఇప్పుడు 12% అప్పు. మొత్తం బడ్జెట్లో 12% అప్పే పెరిగింది. బట్ అక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అక్కడ కూడా బాబు గారు లాంటి వాళ్ళు ఉంటే ఇట్లా అప్పుతో నాశనం చేసేస్తున్నారు దేశాన్ని అని మాట్లాడడానికి అవకాశం ఉండేది.